హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెచ్చానండి. సో వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అర్థం అనేది అవుతుంది. అండ్ ఈ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కంపల్సరీగా వినండి. అండ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది కూడా చేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో చాలామంది ఏంటంటే కమెంట్ అనేది చేస్తున్నారు, ఏంటంటే మీరు లిస్ట్ పెట్టండి, మాకు బెనిఫిషియరీ లిస్ట్ అనేది అన్అఫిషియల్గా అయితే చాలామంది వీడియోస్లో అయితే పెడుతున్నారు, ఈ లిస్ట్ వచ్చింది చెక్ చేసుకోండి అనేసి. సో నేను చెప్పేది అయితే ఒక్కటే అండి, గవర్నమెంట్ నుంచి అయితే ఎటువంటి లిస్ట్ అయితే ఇదివరకు రిలీజ్ అయితే అవ్వలేదు. సో మనకి ఏ లిస్ట్ ఉన్నా కనుక మే 1st వచ్చేసి మనకి లిస్ట్ అనేది డిసైడ్ అయిపోతుంది. మనకి ఇంకా పర్టికులర్ ఆఫీసెస్లో వచ్చేసి మనకి మే 2nd అయితే వచ్చేసి లిస్ట్ పెడతారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎవరైనా అన్అఫీషియల్గా ఎటువంటి లిస్ట్ పెట్టినా మీరు చూడండి, బట్ అట్లీస్ట్ కన్ఫ్యూజన్ అయితే అవ్వకండి, అందులో మన పేరు ఉందా లేదా అని ఇప్పటి నుంచే టెన్షన్ అనేది పడకండి. సో సింపుల్ అండి, మనకి ఏంటంటే గవర్నమెంట్ ఏ లిస్ట్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే లిస్ట్ అయితే పెడుతున్నారో వాళ్ళకి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఆ లిస్ట్ అనేది ఇచ్చినా, వాళ్ళ లిస్ట్ అనేది పెట్టినా ఆ డీటెయిల్స్తో చాలా మిస్లీడ్ కానీ మిస్గైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళపైన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా అది మళ్ళీ పెద్ద ఇష్యూ అయిపోతుంది, వాళ్ళ జాబ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మీరు అలాంటి టెన్షన్స్ లాంటివి ఏం పెట్టుకోకండి. అఫీషియల్గా అయితే మనకి ఎటువంటి లిస్ట్ అనేది రాలేదు. అన్అఫీషియల్గా మీరు లిస్ట్ అనేది చూసి అందులో ఉన్నదేంతో లేనిదేంతో మనకైతే తెలీదు. సో వాళ్ళైతే లిస్ట్ పెడుతున్నారు, ఇట్స్ ఓకే, బట్ అది మీరు చూసి అయితే వరి అయితే అవ్వకండి, మీ లిస్ట్ అనేది వచ్చింది లేదనేసి. అండ్ నేను చెప్పేది ఒకటే అండి, L2లో ఉన్న ప్రతి ఒక్క వాళ్ళకైతే మనకి ఇల్లు అయితే రాదు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఎన్నో ల్యాక్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, అందులో కూడా చాలా ఫేక్ అప్లికేషన్స్ ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఇల్లులు ఉన్న వాళ్ళే మళ్ళీ అప్లై చేశారు. సో అందులో చాలా రిజెక్ట్ కూడా అయిపోయాయండి అప్లికేషన్స్. సో గవర్నమెంట్ ఇంకా ఏదున్నా అన్నీ బాగా వ్యాలిడేట్ చేసి అర్హులకి మాత్రమే ఇల్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఒకవేళ మీరు అర్హులు ఉన్నా మీకు ఇల్లు రాకపోతే మనం ఏంటంటే మనం వెళ్ళి రిక్వెస్ట్ అనేది పెట్టొచ్చండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే అనర్హులు అని మీరు అనుకున్నా, అంటే ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇల్లు వస్తే కనుక కూడా మీరు వచ్చేసి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు వాళ్ళపైన, సో దట్ వాళ్ళకి ఇచ్చిన ఇల్లు అనేది కూడా రిటర్న్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ వరి అవ్వాల్సింది అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదండి. ఒకవేళ అనర్హులు అని మనం తేల్చిన వాళ్ళ నుంచి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నుంచి ఇల్లు అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు అర్హులు అని తెలిసినా మీకు ఇల్లు అనేది ఇవ్వడం జరుగుతుంది, మీ నేమ్ రాకపోయినా. సో ఇంకా మనం చూద్దామండి, గవర్నమెంట్ అనేది ఎటువంటి అప్డేట్స్ అనేది ఇచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ.